హయత్ నగర్ దగ్గర గుంట్లూరులో 135 గజాల్లో కట్టిన నార్త్ అండ్ వెస్ట్ కార్నర్లో ఉన్న ఈ ఇల్లు వచ్చేసి ఫుల్ ఫర్నిచర్తో సహా ఫర్ సేల్కి రెడీగా ఉందండి. ఈ ఇంటికి వెళ్ళాలంటే ఇది వచ్చేసి హయత్నగర్ బస్ స్టాండ్ పక్కన ఉన్న గుంట్లూరు రోడ్ అండి. మనకి ఈ రోడ్డు స్ట్రైట్గా ఎక్కడ టర్న్ తీసుకోకుండా 4 కిలోమీటర్స్ మెయిన్ రోడ్ ఫాలో అవుతూ రావాలి. ఇది గుంట్లూరు వై జంక్షన్ అండి. ఇక్కడే మనకి బస్ స్టాప్ కూడా ఉంది. ఇక్కడ నుంచి మనము 1 మినిట్లో నడుచుకుంటూ మన ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇది నాగోల్ రోడ్డు. ఈ రోడ్లో కొంచెం ముందుకు వచ్చామంటే రైట్ సైడ్లో మీకు కమాన్ కనిపిస్తుంది. ఇక్కడ సత్తిరెడ్డి కాలనీ రోడ్ నెంబర్ 2 అని కమాన్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి కొత్తగా వేస్తున్న సీసీ రోడ్డు. ఈ రోడ్డులో ఎదురుగా చూసారంటే అక్కడ కనిపిస్తున్న ఇల్లే మనకి ఫర్ సేల్ ఉందండి. మొత్తం విత్ ఫర్నిచర్ ఉంది. లోపల నుంచి చూసుకున్నట్లయితే అది మీకు ఇందాక చూపించిన కమాను స్ట్రైట్గా రావాలి. అండ్ ఒకవేళ మీరు బస్ వెళ్ళే రూట్లో వచ్చారంటే అక్కడ కనిపిస్తున్న తాటి చెట్టు దగ్గర నుంచి రోడ్డు ఉంటుంది. సో అట్లా కూడా రావచ్చు. అండ్ ఈ ఇల్లు వచ్చేసి ఇక్కడ కార్నర్లో ఉంది. నార్త్ అండ్ వెస్ట్ కార్నరు. ఈ ఇల్లు వచ్చేసి 135 గజాల్లో కట్టారండి. 135 స్క్వేర్ యార్డ్స్. ఇంటికి రెండు వైపులా నార్త్ వైపు వెస్ట్ వైపు మీకు మంచి ప్లాంటేషన్ ఇచ్చారు. అండ్ చుట్టూ కూడా ఫెన్సింగ్ చాలా నీట్గా వచ్చింది ఐరన్ది. ఇది వచ్చేసి వెస్ట్ సైడ్ ఉన్న వ్యూ అండి. ఎలివేషన్ మనకి వెస్ట్ సైడ్ వచ్చేసి 27 ఫీట్లు వచ్చింది. అండ్ ఇది వచ్చేసి నార్త్ సైడ్ నుంచి నార్త్ వచ్చేసి డీప్ 45 ఫీట్లు వచ్చింది. ముందుగా మీకు ఓనర్ పోర్షన్ చూపిస్తాను. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి 2 BHK వచ్చిందండి. ఇది ఎంట్రన్స్లో ఉన్నాం మనము. ఈ స్టెప్స్ అండ్ వరండా వచ్చేసి మనకి గ్రానైట్ ఫినిషింగ్తో వచ్చాయి. వెంటిలేషన్ చాలా నీట్గా ఉంది. అండ్ ఈ ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మీకు ఎంట్రన్స్ ఈస్ట్ ఫేసింగ్ నుంచి వచ్చింది. మొత్తం కూడా వాస్తు ఫాలో అవుతూ కట్టారు. ఇక్కడ మీరు చూస్తున్న మొక్కల దగ్గర నుంచి మీకు ఇంట్లో 1 రూపీ కూడా పెట్టుబడి లేదండి. మీరు డైరెక్ట్గా వచ్చి పాలు పొంగించుకోవడం ఒకటే బ్యాలెన్స్. మిగతా వర్క్ అంతా కంప్లీట్ చేస్తుంది. మీకు ఇప్పుడు ఇది ఓపెన్ చేసి తెలుస్తుంది. ఇది వచ్చేసి మెయిన్ డోర్ ఫ్రేమ్ అంతా కూడా టేక్వుడ్ మెటీరియల్. అండ్ మీకు వరండాలో కూడా ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ అయితే రావడం జరిగింది. అండ్ ఈ మెయిన్ డోర్ పైన మనకు వచ్చేసి మంచి కలర్ఫుల్ ఎల్ఈడి లైట్స్తో గణేశుడి ప్రతిమ ఇక్కడ పెట్టారండి. అండ్ ఇదంతా మీరు చూస్తున్నది కూడా కంప్లీట్ టేక్వుడ్ మెటీరియల్. డోర్ ఫినిషింగ్ కానీ డిజైన్ కానీ చాలా నీట్గా వచ్చింది. అండ్ ఈ ఇంటి లోపల చూసుకున్నట్లయితే కంప్లీట్ ఫుల్లీ ఫర్నిష్డ్ అండి. మీరు ఎలాంటి వస్తువు అనేది కొనాల్సిన అవసరం లేదు. అండ్ ఇక్కడ ఉన్న ప్రతి ఐటెం కూడా మీకు చాలా లగ్జరీగా ఉంటుంది. అండ్ అన్నింటికి కూడా మీకు గ్యారంటీ బిల్స్తో సహా ఉన్నాయి. ముందుగా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి టీవీ యూనిట్ వచ్చిందండి. డోర్ పక్కలే టీవీ యూనిట్ మొత్తం వచ్చేసి వుడ్ వర్క్ చేయించుంది. అండ్ మంచి షోకేస్ విత్ ఎల్ఈడి లైట్స్ వచ్చాయి. అంతేకాకుండా మీకు పైన వచ్చేసి బుద్ధుడి బొమ్మతో మనకి ఇంట్లోకి రాగానే ఒక రిచ్ లుక్ అయితే ఈ టీవీ యూనిట్ మనకి ఇస్తుంది. ఈ టీవీ యూనిట్ పక్కలే వచ్చేసి మనకి ఇంకొక షోకేస్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ వాల్ షోకేస్ డిజైన్ కానీ లైటింగ్ కానీ చాలా నీట్ గా వచ్చిందండి. అండ్ ఇందులో ఉన్న ప్రతి ఐడల్ కూడా మంచి ఫీల్ గుడ్ ఐడల్స్ తో డెకరేట్ చేశారు. ఎట్లా అంటే మీరు ఒకవేళ డ్రీమ్ హోమ్ ఎలా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తారు, మీ ఎక్స్పెక్టేషన్స్కి ఏమాత్రం తగ్గకుండా ఇదంతా కూడా డిజైన్ చేశారు. మీరు ఇది ఓన్లీ ఒక పార్ట్ మాత్రమే చూసారు ఇది హాల్లో. అండ్ ఈ డోర్ పక్కలే మనకి ఇటు సైడ్ వచ్చేసి పూజ రూమ్ అయితే రావడం జరిగిందండి. పూజ రూమ్ చూసుకున్నట్లయితే ఈ డోర్ అంతా కూడా మంచి గ్లాస్ డోర్ వచ్చింది. అండ్ ఓపెన్ చేసినట్లయితే పూజ రూమ్ కూడా మంచి స్పేసియస్గా వచ్చింది. అండ్ టైల్స్ వచ్చేసి పై వరకు ఇచ్చారు. పైన కూడా మనకి ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ అయితే రావడం జరిగిందండి. ఇక్కడ ఈ పూజ గదిలో కూడా మీకు వుడ్ వర్క్ చేయించుంది. మీరు ఆ పూజ ఐటమ్స్ అన్ని ఇందులో పెట్టుకోవడానికి. అండ్ ఆ ప్లాట్ఫామ్ వచ్చేసి గ్రానైట్తో ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మెయిన్ హాల్ వ్యూ అండి. లెఫ్ట్లో టీవీ యూనిట్ అండ్ రైట్ సైడ్ ఎదురుగా వచ్చేసి వాల్ వచ్చింది. అండ్ ఈ మధ్యలో వచ్చేసి షాండ్లర్ లైట్ కూడా వచ్చింది. ఈ వాల్ కలర్స్ కానీ లైటింగ్ కానీ చాలా నీట్గా వచ్చాయండి. ఇక్కడ ఎదురుగా వచ్చేసి మనకి ఎల్ షేప్లో సోఫా విత్ టీపాయ్ వచ్చింది. అండ్ పైన వచ్చేసి ఫాల్ సీలింగ్ డిజైన్ చాలా నీట్గా వచ్చింది విత్ ఎల్ఈడి లైట్స్. అండ్ మధ్యలో షాండ్లర్ వచ్చింది. ఈ 2 సైడ్స్ వచ్చేసి ఓరియంట్ రిమోట్ ఆపరేటింగ్ ఫ్యాన్స్ అండి అవి. అండ్ ఈ ఇంట్లో వెంటిలేషన్ చాలా నీట్గా ఉందండి. అంతేకాకుండా 100% వాస్తు ఫాలో అవుతూ కట్టారు. ఇక్కడ ఈ సోఫా పక్కన వచ్చేసి మనకి ఒక బాల్కనీ డోర్ వచ్చింది. ఈ డోర్ ఫ్రేమ్ కూడా మనకి టేక్వుడ్ డోరే. ఈ డోర్స్ మళ్ళీ రిటర్న్ రాకుండా అక్కడ మనకి మ్యాగ్నెట్ కూడా ఇచ్చారు బ్యాక్ సైడ్. అండ్ ఈ మొక్కలు వచ్చేసి లైవ్ అండి. లైవ్ మొక్కలు మంచి ఫీల్ గుడ్ ఉంటుంది. అండ్ అంతేకాకుండా మీకు ఇక్కడ కనిపించే ప్రతి ఐటమ్ కూడా మంచి క్వాలిటీ ఐటమ్స్ అయితే యూజ్ చేశారు. ఇక్కడ చూడొచ్చు మీరు చిన్న చిన్న ఐడల్స్ నుంచి మొత్తం కూడా కలరింగ్ కానీ లైటింగ్ కానీ చాలా నీట్గా వచ్చింది. అండ్ కన్స్ట్రక్షన్ చూసుకున్నట్లయితే మీకు కంప్లీట్ రెడ్ బ్రిక్తో కన్స్ట్రక్షన్ చేశారండి. అండ్ మంచి క్వాలిటీ మెటీరియల్తో ఇల్లు అయితే కట్టడం జరిగింది. అండ్ ఇక్కడ కనిపిస్తున్న సోఫా సెట్ కానీ టీపాయ్ కానీ బెడ్రూమ్లో బెడ్స్ వార్డ్రోబ్స్ కిచెన్లో మాడ్యులర్ కిచెన్ అండ్ మిగతా వుడ్ వర్క్ ఏదైతే ఉందో అన్నీ కూడా వీళ్ళు దగ్గరుండి చాలా కేర్ఫుల్గా చేయించారండి. అండ్ ఈ మధ్యలో వచ్చేసి మనకి పార్టీషన్లో లైట్ కూడా వచ్చింది. అండ్ ఇదే పార్టీషన్లో ఒక సైడ్ వచ్చేసి మనకి మంచి ఫీల్ గుడ్ డిజైన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ పార్టీషన్లోనే మనకి ఇక్కడ కింద వచ్చేసి ఒక డోర్ అయితే రావడం జరిగింది. ఈ డోర్ వచ్చేసి ప్రొఫైల్ గ్లాస్ డోర్తో వచ్చింది.
అండ్ ఇందులో చూసుకుంటే మీరు మొత్తం ఒక లైవ్ చెట్లు ఉన్నట్లుగానే మనకి ఇక్కడ మొత్తం కూడా ఇది ప్లాంటేషన్ టైప్లో ప్లాస్టిక్ ఇందులో ఏర్పాటు చేశారు. అండ్ మీకు ఇది ఎప్పటికీ ఇలానే ఉంటుంది, ఇందులో డస్ట్ అనేది పోవడానికి ఛాన్స్ లేదు కాబట్టి ఈ లుక్ అనేది మీకు ఎప్పటికి ఇలానే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి డైనింగ్ హాల్ అండి. డైనింగ్ హాల్లో మీకు మంచి 4 సీటర్ డైనింగ్ టేబుల్ వచ్చింది విత్ గ్లాస్ టాప్ టేబుల్. మధ్యలో వచ్చేసి మీకు మంచి ఫ్లవర్ వాజ్ కూడా ఇచ్చారు. అండ్ ఈ చైర్స్ కూడా మీకు టేక్వుడ్ మెటీరియల్. ఈ బ్యాక్ సైడ్ వచ్చేసి మీకు ఈ వాల్ అంతా కూడా 3D ఎలివేటెడ్ వాల్ టైల్స్తో వచ్చింది. అండ్ దీని పక్కన వచ్చేసి మనకి డైనింగ్ టేబుల్ బ్యాక్ సైడ్ వచ్చేసి గ్లాస్ వచ్చిందండి. దీనివల్ల ఏంటంటే ఇల్లంతా కూడా మంచి వెంటిలేషన్ ఉంటుంది. మనకి ప్రైవసీ కావాలనుకున్నప్పుడు అది క్లోజ్ చేసుకోవడానికి 2 సైడ్ మనకి కర్టన్స్ కూడా ఇచ్చారు. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఇది కిచెన్ ఆర్చ్ అండి. కిచెన్ ఆర్చ్ కూడా మీకు మంచి లైటింగ్తో వచ్చింది. వీళ్ళు ఏంటంటే ఈ బిల్డర్ పేరు వచ్చేసి రాజు. వీళ్ళు ఆల్రెడీ ఇదే మోడల్తో చాలా ఇల్లులు కట్టారు, సేల్ చేశారు. వీళ్ళు చాలా ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి వీళ్ళకి అన్ని ఐడియా ఉంటాయి కాబట్టి ప్రతిదీ కూడా మంచి క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేసి అయితే ఇది కట్టారు. అండ్ ఈ డైనింగ్ హాల్కి అటాచ్డ్గా మనకి ఓపెన్ కిచెన్ అయితే రావడం జరిగిందండి విత్ వుడ్ వర్క్. చాలా స్పేసియస్గా ఉంది. అండ్ ఎదురుగా చూసుకున్నట్లయితే వాటర్ 2 కనెక్షన్స్ ఉన్నాయి. ఒకటేమో మంచినీటి కనెక్షన్ అండ్ ఇంకోటి వచ్చేసి రెగ్యులర్ బోర్ వాటర్, యూసేజ్ వాటర్. అండ్ వీటి పైన వచ్చేసి మనకి వుడ్ వర్క్. ఇది వచ్చేసి మనకి ఫిల్టర్, వాటర్ ఫిల్టర్ ఒకవేళ ఫిట్ చేసుకుంటే ఇక్కడ చేసుకోవడానికి విత్ కనెక్షన్స్ రెడీగా ఉంది ఇది. ఆ తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం వుడ్ వర్క్ చేయించుంది. అండ్ ఇది వచ్చేసి ఎల్ షేప్ గ్రానైట్ ప్లాట్ఫామ్తో వచ్చిందండి. ఓపెన్గా చాలా స్పేసెస్గా ఉంది అండ్ కిచెన్ కూడా చాలా పెద్దగా వచ్చింది. అండ్ ఈ పైన ఈ వుడ్ వర్క్లో చూసుకున్నట్లయితే మీకు మొత్తం కూడా ప్రొఫైల్ డోర్స్ ఇచ్చారండి. ఇక్కడ వుడ్ వర్క్లో మంచి క్వాలిటీ వుడ్ మెయింటైన్ చేశారు. అంతేకాకుండా మీకు మధ్యలో వచ్చేసి వాల్కి టైల్ వచ్చిందండి. సో మీరు ఈజీగా క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉండే విధంగా మొత్తం వాల్ కూడా టైల్తో వచ్చింది. సో మీకు ఎట్లాంటి వాల్ డిస్టర్బ్ అనేది ఉండదు. అండ్ ఇక్కడ వచ్చేసి మీరు ఒకవేళ చిమ్నీ పెట్టుకోవాలనుకుంటే కూడా చిమ్నీకి కూడా మీకు ఆల్రెడీ వుడ్తో కవర్ చేయించి ఇచ్చారు. సో మీకు ఎలాంటి వర్క్ అనేది మొత్తం కిచెన్లోనే కాదు మొత్తం ఇంట్లో కూడా మీకు 1 రూపీ వర్క్ కూడా బ్యాలెన్స్ లేదండి, విత్ మెటీరియల్ ఇచ్చారు. అండ్ ఇక్కడ ఇవి చూడొచ్చు మీరు మాడ్యులర్ కిచెన్ మొత్తం కూడా డ్రాలు 2 సెట్లుగా ఇచ్చారు. సో మీకు ఇది నార్మల్గా పెద్ద ఫ్యామిలీ ఉన్నా కూడా ఇది సరిపోతుంది, అంత స్పేసియస్గా అండ్ అంత నీట్గా చేయించారు వర్క్ అంతా కూడా. మీకు ఈ మాడ్యులర్ కిచెనే కాకుండా ప్లాట్ఫామ్ కింద కూడా మనకి ఓపెన్ డోర్స్తో ఇచ్చారు. అండ్ పైన కూడా మనకి డెస్క్ టైప్ వచ్చాయండి. అండ్ కిచెన్లో ఈ వుడ్ వర్క్ కలర్ కాంబినేషన్ కూడా చాలా నీట్గా ఉంది. ఇది వచ్చేసేమో మనకి వాష్ ఏరియా. ఇక్కడ మీరు చూస్తున్న అన్ని ప్లాంట్స్ కూడా లైవ్ అండి, లైవ్ ప్లాంట్స్. అండ్ ఈ వాష్ ఏరియాలో కూడా మనకి నార్మల్గా వెల్డింగ్ వర్క్, ఈ గ్రిల్ వర్క్ కూడా చేయించుంది. ఎదురుగా వచ్చేసి మనకి వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ఆ ఫెసిలిటీ కూడా ఇచ్చారు, ట్యాపు. అండ్ అంతేకాకుండా పైన వచ్చేసి వుడ్ వర్క్ కూడా వచ్చింది. అండ్ ఇక్కడ నుంచి వచ్చేసి డైనింగ్ టేబుల్కి సంబంధించిన గ్లాస్ అండి ఇది. సో ఇదంతా వచ్చేసి వాష్ ఏరియా. ఇక్కడ నుంచి మనకి మంచి గాలి వెలుతురు వస్తుంది. అండ్ ఇది వచ్చేసి కిచెన్లోంచి వ్యూ అండి. ఇక్కడ మనకి డైనింగ్ హాలు, మెయిన్ హాలు, ఎదురుగా వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ వచ్చింది. అండ్ ఈ ఫ్లోరింగ్ వచ్చేసి మొత్తం కూడా విట్రిఫైడ్ టైల్స్ అండి, అది కూడా కజారియా బ్రాండ్, మంచి బ్రాండెడ్ విట్రిఫైడ్ టైల్స్. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ విత్ బెడ్ వచ్చింది. మీకు బెడ్ ఎంత ఉందో విండో కూడా అంత ఉంది. అండ్ ఆ విండోకి చౌకోట్ వచ్చేసి మనకి గ్రానైట్ చౌకోట్ ఇచ్చారండి, లైఫ్ లాంగ్ ఖరాబ్ అవ్వదు. పైన వచ్చేసి ఫాల్ సీలింగ్ విత్ ఫ్యాన్ వచ్చింది. అండ్ ఈ డోర్ పైన వచ్చేసి లో రూఫ్ వచ్చిందండి విత్ వుడ్ వర్క్. అండ్ ఈ మాస్టర్ బెడ్రూమ్కి వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ అయితే రావడం జరిగింది. వాష్రూమ్ లోపల చూసుకున్నట్లయితే వెస్ట్రన్ కమోడ్తో వచ్చిందండి, లేటెస్ట్ డిజైన్ ఇది. ఇప్పుడు ఎక్కడ చూసుకున్నా కూడా కొత్తగా ఈ డిజైన్ యూజ్ చేస్తున్నారు. సో వీళ్ళు ఆల్రెడీ మీకు ఆ డిజైన్ ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి ఉంచారు ఇందులో. అండ్ ఈ టైల్స్ వచ్చేసి మీకు పై వరకు ఇచ్చారు, కంప్లీట్ రూఫ్ ఏ లెవెల్ అవుతుందో ఆ లెవెల్ వరకు మీకు టైల్స్ వచ్చాయి. అండ్ మీకు మొత్తం షవర్ కానీ, ట్యాప్స్ కానీ, మిర్రర్ కానీ అన్నీ ఆల్రెడీ ఇందులో ఇన్స్టాల్ చేస్తున్నాయండి. అంతేకాకుండా మీకు హ్యాండ్ వాష్ వచ్చింది కార్నర్లో. అండ్ పైన వచ్చేసి ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్ అయితే రావడం జరిగింది. అండ్ ఈ వాష్రూమ్స్ అన్నీ కూడా మీకు ఆల్రెడీ వాటర్ ప్రూఫింగ్ చేయించున్నాయండి. సో మీకు ఫ్యూచర్లో ఎట్లాంటి లీకేజ్ ప్రాబ్లం అనేది ఉండదు. అండ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే కింగ్ సైజ్ బెడ్తో వచ్చిందండి, చాలా స్పేసియస్గా ఉంది అండ్ మంచి వెంటిలేషన్ వచ్చే విధంగా ఉంది. ఈ కార్నర్లో వచ్చేసి మీకు డ్రెస్సింగ్ టేబుల్ అయితే రావడం జరిగింది విత్ వుడ్ వర్క్ అండ్ గ్లాస్ వచ్చింది, మంచి మిర్రర్ వచ్చింది. పైన వచ్చేసి మీకు మంచి ఎల్ఈడి లైట్ కూడా వచ్చింది. అండ్ ఈ డ్రెస్సింగ్ టేబుల్లో మీకు 2 డెస్క్లు అయితే ప్రొవైడ్ చేశారు. అంతేకాకుండా ఈ బెడ్లో కూడా మనకి ఎల్ఈడి లైట్స్ అయితే రావడం జరిగింది. అండ్ వెంటిలేషన్ కోసం వచ్చేసి పెద్ద విండో వచ్చింది. విండో కర్టన్ కూడా మీకు మంచి కలర్ కాంబినేషన్తో అన్ని ఇచ్చారు. ఆ తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే ఒకవేళ మీరు బెడ్రూమ్లో కూడా టీవీ పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ వీళ్ళు ఫెసిలిటీ అయితే ఇచ్చారండి, టీవీ యూనిట్ ఫెసిలిటీ. అండ్ మంచి సినరీతో ఇక్కడ వాల్ని అయితే డిజైన్ చేశారు, మంచి సినరీ ఫ్రేమ్స్తో.
ఆ తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం కూడా వుడ్ వర్క్ వచ్చిందండి. వార్డ్రోబ్స్ చేయించున్నాయి. ఈ వార్డ్రోబ్స్ వచ్చేసి 3 డోర్ వార్డ్రోబ్స్ ఇచ్చారు. అండ్ ఇక్కడ మీకు అక్కడ మెయిన్ విండో కాకుండా ఇక్కడ కూడా ఒక చిన్న విండో వచ్చింది. సో మీకు 2 వైపుల నుంచి వెంటిలేషన్ ఉంటుంది. ఈ కింద వచ్చేసి మనకి డెస్క్ ఇచ్చారు. అండ్ ఇది కూడా చూడొచ్చు. స్లైడ్ చాలా ఈజీగా ఉందండి. స్మూత్గా ఉంది. వర్క్ అంతా కూడా చాలా నీట్గా ఉంది. కింద వచ్చేసి 3 స్లైడింగ్ డోర్లతో మీకు వార్డ్రోబ్ వచ్చింది. అండ్ పైన వచ్చేసి మీకు ఓపెన్ డోర్స్తో సబ్జా మీద మొత్తం కూడా లగేజ్ పెట్టుకోవడానికి ఇచ్చారు. అండ్ అంతేకాకుండా ఈ బెడ్ పక్కన వచ్చేసి బెడ్ ల్యాంప్ వచ్చింది విత్ బాక్స్, మనకి సెల్ ఫోన్ అది పెట్టుకోవడానికి బాక్స్ సహా ఇచ్చారు. సో ఇదంతా వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అండి. బెడ్లు, బెడ్షీట్, పిల్లోస్, వాల్ ఫ్రేమ్స్, టీవీ యూనిట్, వార్డ్రోబు, బెడ్ ల్యాంపు అన్నీ మీకు వచ్చాయి ఇందులో. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి కామన్ వాష్రూమ్ వచ్చింది. దానికి ముందు చూడండి ఇక్కడ వాష్ ఏరియా అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మీకు ఎంట్రన్స్ లో టాప్ లో ఎల్ఈడి లైట్స్ వచ్చాయి. అంతేకాకుండా ఈ పైన వచ్చేసి కలర్ఫుల్ బార్స్ వచ్చాయండి. ఇక్కడ నుంచి అక్కడ వరకు. ఎదురుగా ఉన్నదేమో కామన్ వాష్రూమ్. అండ్ దీనికి రైట్ సైడ్ లో వచ్చేసి వాష్ ఏరియా వచ్చింది విత్ టేబుల్ టాప్ వాష్ బేసిన్. అంతేకాకుండా మీకు పెద్ద మిర్రర్ వచ్చింది. అండ్ వాష్ బేసిన్ కింద కూడా మీకు వుడ్ వర్క్ చేయించింది. మొత్తం కూడా ఒక మంచి రిచ్ హోటల్ లుక్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు మీకు ఈ వాష్ ఏరియాలో. ఇదంతా వుడ్ వర్క్ అండి. అండ్ ఈ ప్లాట్ఫామ్ వచ్చేసేమో గ్రానైట్ ప్లాట్ఫామ్ వచ్చింది. అండ్ ఎదురుగా వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ వచ్చింది. నార్మల్గా కామన్ వాష్రూమ్లో ఇండియన్ కమోడ్ ప్రొవైడ్ చేశారు. బట్ వీళ్ళు మాత్రం కామన్ వాష్రూమ్లో కూడా మీకు వెస్టర్న్ కమోడ్ ఇచ్చారు. అండ్ ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే కామన్ వాష్రూమ్ నుంచి బయటికి రాగానే లెఫ్ట్లో వచ్చేసి వాష్ ఏరియా, రైట్ సైడ్ వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే రావడం జరిగింది. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసియస్గా ఉందండి. అండ్ మంచి వెంటిలేషన్ వచ్చే విధంగా 2 సైడ్లో కూడా పెద్ద కిటికీలు ఉన్నాయి. అండ్ పైన వచ్చేసి ఫాల్ సీలింగ్ డిజైన్ విత్ ఎల్ఈడి లైట్స్ అండ్ ఫ్యాను, మీకు వాల్ పేపర్స్ ఇవన్నీ కూడా వచ్చాయండి చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా. మీకు ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో వచ్చేసి కార్నర్లో డ్రెస్సింగ్ టేబుల్ వచ్చింది. అండ్ క్వీన్ సైజ్ బెడ్ వచ్చింది. బెడ్ మన హెడ్ దగ్గర వచ్చేసి ఒక విండో వచ్చింది. ఇటు సైడ్ ఇంకొక విండో వచ్చింది. బెడ్లో వచ్చేసి బెడ్ కింద మనకి స్టోరేజ్ ఫెసిలిటీ కూడా ఉందండి. ఆ టైప్లో చేయించారు ఈ బెడ్లు. అండ్ అంతేకాకుండా దీంట్లో కూడా మీకు మాస్టర్ బెడ్రూమ్లో వచ్చినట్లుగానే వార్డ్రోబ్స్ అవన్నీ వచ్చాయి. అండ్ ఇక్కడ వచ్చేసి బాల్కనీకి మనకి ఇంకొక టేక్ వుడ్ డోర్ వచ్చింది. అండ్ ఈ బాల్కనీ చూసుకున్నట్లయితే ఇది వెస్ట్ సైడ్ ఉన్న బాల్కనీ. ఇవి వచ్చేసి లైవ్ ప్లాంట్స్. అండ్ వీళ్ళు పెట్టిన ప్రతి ఐటమ్ కూడా పర్మనెంట్ ఐటమ్ అండి. మీకు టెంపరీ కాదు, ఇప్పుడు చూపించి తీసేసేది కాదు. ఇవన్నీ కూడా పర్మనెంట్ అండ్ మంచి క్వాలిటీ స్టాండర్డ్ మెటీరియల్ అయితే యూజ్ చేశారు. ఇక్కడ మీరు చూడవచ్చు బాల్కనీలో కూడా ఫాల్ సీలింగ్ వచ్చింది. అండ్ ఈ కార్నర్లో వచ్చేసి ట్యాప్స్ వచ్చాయి. మీరు ఒకవేళ వాషింగ్ మిషన్ ఫెసిలిటీ కూడా ఇక్కడ పెట్టుకున్నా కూడా పెట్టుకోవచ్చు. వాష్ ఏరియాలా కూడా యూజ్ చేసుకోవచ్చు దీన్ని. అండ్ ఇదంతా వచ్చేసి గ్లాస్ రైలింగ్ వచ్చింది. అండ్ ఆ బయట సైడ్ చూడొచ్చు, స్టార్టింగ్లో చూపించాను కదా సీసీ రోడ్ వరకు జరుగుతుంది ఆల్రెడీ మన ఇంటి ముందు. అండ్ ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్, మంచి స్పేసియస్గా వచ్చింది. ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే వీళ్ళు ఆల్రెడీ ఇలాంటివి చాలా ఇల్లులు ఇదే మోడల్తో కట్టి అమ్మేశారండి. ఈ బిల్డర్ వచ్చేసి దాదాపు 20 ఇయర్స్ నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నాడు. అండ్ అన్నీ కూడా ఇదే మోడల్లో కట్టి అమ్ముతున్నారు. వీళ్ళ దగ్గర కొన్న కస్టమర్ల నుంచి అందరూ కూడా హ్యాపీ కస్టమర్స్ అండి. ఇంతవరకు ఒక చిన్న కంప్లైంట్ కూడా లేదు వాల్ క్వాలిటీ విషయంలో కానీ. అండ్ వీళ్ళు పెట్టిన ఈ ఐటమ్స్ విషయంలో కూడా, లోపల ఉన్న డెకరేట్ చేసిన ప్రతి ఐటమ్ కూడా వేరే ఏ కస్టమర్ ఇంతవరకు చిన్న కంప్లైంట్ కూడా ఇవ్వలేదు. అంత మంచి స్టాండర్డ్ క్వాలిటీ మెటీరియల్ అయితే వీళ్ళు తెచ్చి ఇక్కడ యూజ్ చేస్తున్నారు. కావాలంటే వీళ్ళ పాత కస్టమర్స్ కాంటాక్ట్ నెంబర్స్ అన్నీ ఇస్తారు. మీరు ఎవరినైనా ఎంక్వైరీ చేసుకోవచ్చు. వీళ్ళ అంత గ్యారంటీ వర్క్ అనేది ఉంటుంది. తర్వాత ఇక్కడ బయట నుంచి మనకి గ్రౌండ్ ఫ్లోర్ చూసుకున్నట్లయితే గ్రౌండ్ ఫ్లోర్లో కూడా మనకి 2 BHK వచ్చిందండి. ఫస్ట్ ఫ్లోర్ 2 BHK వచ్చేసి ఓనర్ పోర్షన్ చాలా స్పేసియస్గా వచ్చింది. గ్రౌండ్ ఫ్లోర్ చూసుకున్నట్లయితే ఇది ఎంట్రన్స్ మనకి ఏది నార్త్ సైడ్ నుంచి. ఇక్కడ వచ్చేసి ఒక పెద్ద గేట్ వచ్చింది. ఈ పెద్ద గేట్తో పాటు మనకి ఇక్కడ నుంచి చిన్న గేట్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ రైలింగ్ చూడొచ్చు, ఇదంతా కూడా గ్రానైట్ రైలింగ్ అయితే రావడం జరిగింది. అండ్ ప్లాంటేషన్ ఇందాక చూసుకున్నాం కదా, ఈ ప్లాంటేషన్ వచ్చేసి ఎల్ షేప్లో మనకి నార్త్ సైడ్ వెస్ట్ సైడ్ 2 సైడ్లు వచ్చాయి. అండ్ ఇక్కడ పార్కింగ్ చూసుకున్నట్లయితే 2 కార్లు ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. వాటితో పాటు 4 బైకులు పార్క్ చేసుకోవచ్చు. పార్కింగ్లో కూడా మీకు ఫాల్ సీలింగ్ అయితే రావడం జరిగింది. అండ్ మీరు ఈ గ్రౌండ్ ఫ్లోర్ చూస్తుండండి, నేను మీకు డీటెయిల్స్ అన్ని ఇంకొకసారి క్లియర్గా చెప్తాను. ఇల్లు వచ్చేసి 135 గజాల్లో కట్టారండి. 135 స్క్వేర్ యార్డ్స్. వెస్ట్ అండ్ నార్త్ కార్నర్లో ఉంది. ఇది కుంట్లూరులో ఉంది. మనకి హయత్ నగర్ బస్ స్టాండ్ నుంచి సరిగ్గా 4 కిలోమీటర్స్, విజయవాడ హైవే అనుకోండి లేదా హయత్ నగర్ బస్ స్టాండ్ అనుకోండి, సరిగ్గా 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఈ ఇల్లు అయితే మనకి ఫర్ సేల్ ఉంది. ఈ ఇంటి డైమెన్షన్ వచ్చేసి 27-45. మనకి వెస్ట్ సైడ్ వచ్చేసి 27 వచ్చింది. నార్త్ సైడ్ డీప్ వచ్చేసేమో 45 ఫీట్లు వచ్చింది. అండ్ 2 వైపులా కూడా మీకు 25 ఫీట్ రోడ్స్ ఉన్నాయి. అది కూడా సీసీ రోడ్స్. అండ్ మొత్తం స్లాబ్ ఏరియా వచ్చేసి 2350 స్క్వేర్ ఫీట్స్ వచ్చిందండి, గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ కలిపి. అండ్ బోర్వెల్ చూసుకున్నట్లయితే ఈ ఏరియాలో నీళ్లు 80 ఫీట్ నుంచే మనకి అవైలబుల్ ఉన్నాయి. కానీ వీళ్ళు ఫ్యూచర్లో మనకి ఎట్లాంటి ప్రాబ్లం రాకుండా
350 ఫీట్ అయితే వేయించారు బోరు. అండ్ వాటర్ కనెక్షన్ ఉంది, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కనెక్షన్ ఉంది, మొత్తం సీసీ రోడ్లు వచ్చాయి. గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి 2 BHK వచ్చింది, ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK వచ్చింది. గ్రౌండ్ ఫ్లోర్లో కూడా వుడ్ వర్క్ చేయించుంది, ఒక బెడ్లు మిగతా డెకరేటివ్ ఐటమ్స్ తప్ప మొత్తం ఇది ఎందుకంటే రెంటల్ పోర్షన్ కాబట్టి. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసేమో మీకు ఎట్లాంటి వర్క్ అనేది బ్యాలెన్స్ లేదు, డైరెక్ట్గా వచ్చి మీరు పాలు పొంగించుకోవడమే. మీకు ఈవెన్ బెడ్ పిల్లోస్ దగ్గర నుంచి అన్నీ రెడీగా ఉన్నాయి. అండ్ వీళ్ళు వాడిన మెటీరియల్ చూసుకుంటే కూడా వీళ్ళు ఫ్లోరింగ్ లోపల వచ్చేసేమో కజారియా బ్రాండ్ వెట్రిఫైడ్ టైల్స్ వాడారు. అండ్ పార్కింగ్లో వచ్చేసి గ్రానైట్ వచ్చింది, స్టెప్స్ పైన వరండా అంతా గ్రానైట్ వచ్చింది. అండ్ ఈ వాష్రూమ్స్లో ఉన్న ట్యాప్స్ అవి వచ్చేసి హిండ్వేర్కి సంబంధించిన మొత్తం అవి వాడారు ఐటమ్స్. అంతేకాకుండా మీకు రిమోట్ ఆపరేటింగ్ ఫ్యాన్స్ వచ్చాయి. అండ్ పైన వచ్చేసి మీకు టాప్లో 2 వాటర్ ట్యాంక్స్ ఇచ్చారండి, ఒకటి మంచినీటి కోసం ఇచ్చారు, ఇంకోటి వచ్చేసేమో యూసేజ్ వాటర్ కోసము. ఇక్కడ మంచినీటి కనెక్షన్ ఆల్రెడీ మీకు అవైలబుల్ ఉంది. ఆ 2 ట్యాంక్స్ కూడా ఒక్కోటి 1000 లీటర్ల కెపాసిటీ. సో 2 కలిపి మీకు 2000 లీటర్ల వాటర్ స్టోరేజ్ కెపాసిటీ పైన ఉంది. అంతేకాకుండా మీకు పార్కింగ్లో కూడా వాటర్ స్టోరేజ్ సంప్ ఉంది, దాదాపు 5000 లీటర్ వాటర్ కెపాసిటీతో ఉంది. అండ్ ఈ ఇంటి ప్రైస్ వచ్చేసి 1,20,00,000 చెప్తున్నారండి విత్ ఆల్ మెటీరియల్. 1,20,00,000 ప్రైస్ కూడా నెగోషియబుల్. అండ్ మీ ప్రొఫైల్ బాగుంటే 85% వరకు మీకు అన్ని బ్యాంక్స్ నుంచి లోన్ కూడా వస్తుంది. సో డీటెయిల్స్ ఏం కావాలన్నా ఇక్కడ డైరెక్ట్గా కనిపిస్తున్నది ఇది ఓనర్ నంబరు, మీరు డైరెక్ట్గా ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. అన్ని డీటెయిల్స్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీకు లోన్ ప్రాసెస్ ఎట్లా చేసుకోవాలనో తెలియకున్నా కూడా ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసినట్లయితే మీకు లోన్ కూడా ప్రాసెస్ చేయించేస్తారు. మధ్యలో ఎట్లాంటి మీడియేటర్ లేరు. సో మీరు కూడా మీడియేటర్కి ఇచ్చే కమిషన్ మినిమం ₹1,00,000 అయితే మీరు ఈజీగా సేవ్ చేసుకుంటారు. అండ్ ఈ ఇంటికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ విత్ గూగుల్ మ్యాప్ లింక్తో సహా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డైరెక్ట్ లొకేషన్తో సహా చెక్ చేసుకోవచ్చు. ఈ ఇల్లు నచ్చినట్లయితే ఇక్కడ కనిపిస్తున్న డైరెక్ట్ ఓనర్కి కాంటాక్ట్ చేయండి. అండ్ ఇలాంటి డైరెక్ట్ ఓనర్ ఇన్ఫర్మేషన్ ఉన్న మరిన్ని ఇల్లుల కోసం మన ప్రాపర్టీ 9 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో పూర్తిగా చూసిన వారందరికీ పేరు పేరున ప్రాపర్టీ 9 తరపు నుంచి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్.